మేము 42%కి వ్యతిరేకం కాదు, సమర్థిస్తున్నాను. మా పిటిషనర్ డి విజయపాల్ రెడ్డి గారు, ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఫర్ తెలంగాణ, నిన్న మేము ఇంప్లీడ్ పిటిషన్ వేశాము. మా ఇంప్లీడ్లో ప్రేయర్ ఒకటే, ఏంటిది అంటే ఇప్పటిదాకా ఫార్మర్స్కి ఎలాంటి రిజర్వేషన్ లేదు. సరే, వర్టికల్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ అంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు ఈ 42%లో ఎంత మీరు ఏ కులానికి ఏ కేటగిరీ ABCDEలో ఫార్మర్స్కి ఎంత ఇస్తారు? ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, మా ఇంప్లీడ్ పిటిషన్లో తెలంగాణ గవర్నమెంట్ ఏమంటుంది, మీ కులగణన చేశాము, ఎన్యూమరేటర్ పెట్టాము, మా దగ్గర పూర్తి సమాచారము వాళ్ళ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, లైవ్లీవుడ్స్, ఎకనామిక్, సోషల్, పొలిటికల్ మీద ఉందన్నారు. నేను ఒకటి చెప్తున్నాను, మీరు ఏం చేస్తారు అంటే ఒక 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో కులం వైజు ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారు, రెడ్లలో ఎంతమంది ఉన్నారు, బీసీలలో ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది, వాళ్ళకి ఓవరాల్గా వర్టికల్గా వాళ్ళకి ఇచ్చే 42%లో ఒక 5% బీసీలకి బీసీ ఫార్మర్స్కి ఇవ్వండి, ఎస్సీ ఫార్మర్స్కి ఇవ్వండి, వాళ్ళకి వచ్చే కేటగిరీలు ఎస్టీ ఫార్మర్స్కి ఇవ్వండి. 78 సంవత్సరాల స్వాతంత్రములో వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇలా 3 లక్షల మంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఏ ఒక్కరు కూడా దేశము స్వాతంత్రం కోసం సూసైడ్ చేసుకోలే.